అబ్బో 102 ఉంది. ఇప్పుడే హాస్పిటల్కి వచ్చాము, ఒకసారి చూపిద్దామని. ఫైనల్లీ సూప్ ఈజ్ రెడీ గాయస్. 4 పీస్ చికెన్ పీసులు, చికెన్ ఎక్కువేయండి మళ్ళీ. గాయస్ గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ లాగ్. ఇదే మా ఊర్ స్టైల్లో చెప్పాలంటే గుడ్ మార్నింగ్ మాయా, హాయ్ హలో నమస్తే అస్సలం వలైకుం, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ లాగ్ ఇలా చెప్తాడనమాట. ఈరోజు నేను స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే, నిన్న ఈవినింగ్ నుంచి కూడా మా ఊడికి కొంచెం హెల్త్ బాగాలేదన్నమాట. ఈవినింగే బాడీ పెయిన్స్ వస్తున్నాయి ఇది అని చెప్పేసి అని అన్నాడు. నైట్కి మెల్లగా ఫీవర్ స్టార్ట్ అయ్యి మార్నింగ్ నుంచి కూడా అస్సలు తగ్గలేదు ఫీవర్. నైట్ టాబ్లెట్స్ అవి వేసాము, పడుకునే ఉన్నాడు మార్నింగ్ నుంచి కూడా. సో ఈ రోజు లాగ్ అయితే కంప్లీట్ గా నేను చేస్తాను. ఈ రోజు వెదర్ చూసుకుంటే ఫుల్ భలేగా క్లౌడీగా ఉంది. నిన్న అయితే నాన్ స్టాప్ గా వర్షం, అసలు నాన్ స్టాప్. మార్నింగ్ 10 నుంచి మొదలయ్యి నైట్ 10 వరకు కూడా వర్షం పడుతూనే ఉంది. పొద్దునే చూసాను హైదరాబాద్ లో బాగా వైరల్ ఫీవర్స్ అన్ని బాగా ఉన్నాయంట. మా వాడికి వచ్చింది కూడా మేబీ వైరల్ ఫీవర్ అనుకుంటా. బయటికి స్టార్ట్ అయ్యాను, థర్మోమీటర్ టాబ్లెట్స్ అవి తీసుకుందాం అని చెప్పేసి. ఇంకేమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. చేలో హైదరాబాద్ లో పెట్రోల్ కొట్టించడం అంటే పెద్ద టాస్క్ అయిపోయింది. ఎంతమంది ఉన్నారో చూడండి. థర్మోమీటర్ టాబ్లెట్స్ తీసేసుకున్నాను. మార్నింగ్ నుండి పడుకునే ఉన్నాడు గైస్, ఇప్పుడు కూడా అసలు లేగలేదు. ఇంకా పెట్టుకో ఈ థర్మోమీటర్ సచ్చు టెంపరేచర్ ఎదురా అయిపోయింది. అబ్బో 102 ఉంది. అమ్మా 102 ఉంది. టాబ్లెట్ వేసేవా పొద్దున్న? ఈవినింగ్ వరకు ఒకసారి చూసి తీసుకెళ్దాం. ఈవినింగ్ సూప్ ఏదైనా కావాలన్నాడు గైస్, అందుకే ఏ సూప్ చేయాలంటే చికెన్ సూప్ చేద్దాం అనుకుంటున్నాను. మనకి ఎలాగో అంత టాలెంట్ లేదు కదా. యూట్యూబ్లో ఒక 4-5 వీడియోలు చూసాను, ప్రయోగం అయితే చేద్దాం. ఇప్పుడే షాప్కి వచ్చాను గైస్. 250 గ్రామ్స్ చికెన్ చెప్పాను, కావాల్సినవన్నీ తీసుకుని ఇంటికి వచ్చేసాను. చికెన్, ఇదేమో అల్లం వెల్లిపాయ పేస్టు, ఇదే బ్లాక్ పెప్పరు, క్యారెట్. ఈ ఎందుకని అడగండి, ఆడెవడో వీడియోలో ఈ కూడా వాడాడు అనమాట, అందుకే వేసేస్తున్నాను. ఇదేమో కార్న్ ఫ్లవర్. గుడ్డు కూడా కావాలి గైస్. ఫస్ట్ ఈ చికెన్ ని క్లీన్ గా కడిగేసుకుని ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ టైం అయితే చేస్తున్నాను గైస్. ఇది కానీ బాగుంటే కనుక అప్పుడు ట్రై చేద్దరు, కానీ అప్పుడు ట్రై చేయకండి ఎవరు. ముందు ఒక స్పూన్ కార్న్ ఫ్లవర్ తీసుకుని ఇందులో కొంచెం వాటర్ కలుపుకొని మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. దీన్ని ఇంకో బౌల్లో ఆ గుడ్డు పగలగొట్టేసి, పెంకులు కూడా పడిపోయినాయి, ఎల్లో తీసేద్దాం. ఎల్లో క్యారెట్ కూడా కట్ చేసేసుకుని చిన్న చిన్న పీసులు కింద చేసుకోవాలి. ఇప్పుడు ఉందంటే దీన్ని మళ్ళీ ఇలాగ చిన్నవి చేసుకోవాలి. ప్యాన్ పెట్టి ఇందులో ఒక 250 గ్రామ్స్ చికెన్ తీసుకున్నాం కాబట్టి ఈ కప్తో 4 కప్పులు నీళ్ళు వేసుకోవాలి. తర్వాత బోన్లెస్ పీసులు అవన్నీ కూడా వాటర్లో వేసేసుకుని ఇందులోనే అల్లం వెల్లిపాయ పేస్ట్ కొంచెం వేసుకోవాలి, పచ్చివాసన పోవడానికి. కొంచెం అల్లం వెల్లిపాయ సరిపోద్దా? ఇవ్వబోయి అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి ఇందులోనే లైట్గా సాల్ట్ కూడా కలిపేసుకుని తర్వాత ఇందులోనే బ్లాక్ పెప్పర్ కూడా వేసుకోవాలి, 1/2 టేబుల్ స్పూన్. అది కూడా ఇందులో యాడ్ చేసేసుకొని తర్వాత మనం కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు కూడా ఇందులోనే యాడ్ చేసుకుని అన్నీ యాడ్ చేసేసుకున్న తర్వాత లైట్గా మర్చిపోయాను, ఇందులో కొంచెం ఆయిల్ వేయాలన్నమాట. మామూలుగా బోన్ పీసెస్కి అయితే ఆయిల్ అవసరం లేదు, బోన్లెస్ కాబట్టి లైట్గా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఓకే, ఆయిల్ కూడా వేసేసి అన్నీ కలిపేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ వదిలేస్తే అయిపోద్ది. కరెక్ట్గా 15 మినిట్స్ అయితే అయిపోయింది. మనం టైం అంటే టైమే, 15 మినిట్స్ అన్నాడు. 15 మినిట్స్ తీసేస్తున్నాను. ఇంకా ఇందులో నుంచి చికెన్ పీసెస్ అన్నీ వేరే దాంట్లోకి తీసేసుకుని అవి రెడ్డెడ్ పీసెస్ అలా చేసి మళ్ళీ అందులోనే వేసుకోవాలి. తర్వాత ఈ పీసెస్ అన్నిటిని కాలిపోతుంది ఇలా ఇవి బెటర్. ఇవి తీసుకుని ఇలాగ కొంచెం లాగేస్తే అయ్యి బాబోయ్, చికెన్ పీస్లని ఇలా చేసేసరికి తోలు తీరిపోయిందిలే. ఇదే చాలా కష్టంగా ఉంది ఉన్న అన్ని పనుల్లో. తర్వాత ఈ ష్రెడెడ్ పీసెస్ చికెన్ అంతా కూడా మన సూప్లోకి వేసేసుకోవాలి. మళ్ళీ మళ్ళీ కొత్త వాటర్ కాదు, ఇందాక వాటరే. తర్వాత అందులోకి సోయా సాస్ ఒక 2 స్పూన్లు. ఆ వేస్ట్ గాడు వీడియోలో చెప్తున్నాడు స్పూన్లు అన్నాడు, కానీ ఏది స్పూన్తో వేయలేదు, ఆడ ఇష్టం వచ్చినట్టు వేసేసాడు. నేను ఇంత తీసుకున్నా. ఇందులోనే సోయా సాస్ వేసి తర్వాత కొంచెం సేమ్ 2 టీ స్పూన్లు అంట బాబాయ్ ఎక్కువ చిల్లీ సాసు, ఈ 2 వేసుకొని కొంచెం అటు ఇటు కలుపుకోవాలి. లాగా మీ దగ్గర టమాటా సాస్ ఉంటే అది కూడా వేసుకోండి. నేను ఎందుకులే టమాటా సాస్ అని చెప్పేసి వేయలే. ఇంకా అది కొంచెం సేపు మరిగిన తర్వాత అందులోకి కార్న్ ఫ్లవర్ మెల్లగా స్లోగా వేస్తూ కలుపుతూ ఉండాలి. యాక్చువల్గా ఇందాక ఎల్లో తీసిన తర్వాత వైట్ ఇంకా ఉండాలన్నమాట. ఆ ఎల్లోతో పాటు సగం వైట్ కూడా వెళ్ళిపోయింది. ఈ మిగిలింది మాత్రం వేసేద్దాం ఇందులో. ఇది కూడా వేసుకుని సరిపోలేదు గైస్ ఎగ్. మీరు మాత్రం నేను చేసినట్టు చేయకండి. ఇదిగోండి ఇక్కడెక్కడ ఉంది అంతే. కొంచెం సేపు ఇలాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆపేసి కొంచెం మర్చిపోయాను,
లెమన్ వేసుకోవాలి ఇందులో. లైట్గా లెమన్ వేసుకుంటే టేస్ట్ మొత్తం మారిపోద్ది. కొంచెంసేపు అది కుక్ అయిన తర్వాత నిమ్మకాయ పిండుతున్నాను అనమాట. సూపులోకి ఏ సూప్ అయినా కూడా నిమ్మకాయ వేసిన తర్వాత దాని టేస్టే మారిపోద్ది. అది వేసి మొత్తం ఒక్క నిమిషం అంటే ఒక్క నిమిషమే మిక్స్ చేసుకుని ఇంకా ఆపేయచ్చు. ఫైనల్లీ సూప్ ఈజ్ రెడీ గాయ్స్. ఓ 4 చికెన్ పీసులు, చికెన్ ఎక్కువ వేయండి, మళ్ళీ ఎక్కువ సూప్ వేసి చికెన్ తక్కువ వేస్తాం. ఇందులో యాక్చువల్గా స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోవచ్చు, మన దగ్గర అవి లేవన్నమాట, అందుకే వేయలేదు. అవి వేస్తే ఇంకా కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఇది కూడా జర్మనీ తిడతారు కింద కామెంట్లో. ఎందుకు? అందరికి వెజ్ సూపు, చికెన్ ముక్కలు ఉన్నాయి కదా, చికెన్ సూపే అది. మామూలుగానే తిడతారు. ఎప్పుడు ఎవరికి భూమి మీద జనాలు ఎవరికి జ్వరం రాలేనట్టు నాకు జ్వరం వస్తేనే తిడతారు. వైరల్ ఫీవర్ అందరికీ ఉంది ఇప్పుడు. ఏపీ తెలంగాణ 2 రాష్ట్రాల్లోనూ ఉంది. తింటేనే జ్వరం వస్తుంది అన్నట్టు తిడతారు. అందుకే నేను ఇది కాకుండా నార్మల్గా ఏమన్నా చేయరా అన్నా. నేను లేదు, నాకు ఇదే చేయాలనిపించింది. చికెన్ తింటే కొంచెం ఏమవుతుంది, తాగితే గొంతు బాగా నొప్పి ఉందన్నావు కదా, తగ్గిపోద్ది. తాగే బాగుందిరా చూడడానికి, రెస్టారెంట్ స్టైల్లో ఉంది. స్మెల్ బాగాలేదా? స్మెల్ కూడా బాగుంది. టేస్ట్ ఎలా ఉంది? బాగుంది. నిజంగా బాగుందా? నాకు టేస్టే తెలియట్లేదు ఈ జ్వరానికి. చలేసేస్తుందిరా బాబు. ఇప్పుడు చూడండి గైస్, 1 2 అదేమో అక్కడేమో స్వెటర్ 3 కప్పుకున్నాడు. ఫ్యాన్ ఆన్ ఉందో ఫ్యాన్ ఆన్ లేదు, డోర్లన్నీ క్లోజ్. ఇందాక తగ్గిపోయింది మధ్యాహ్నం, ఇందాక తగ్గిపోయిందని ఎగిరాడు. 98కి వచ్చింది, తగ్గిపోయింది. ఇంకేంటి ఏదో వ్లాగ్ చేసేద్దాం, నేనే ఈడితే ఏం చేపిద్దాంలే అని చెప్పేసి అనుకున్నాను. కట్ చేస్తే మళ్ళీ వచ్చింది. ఈరోజు వ్లాగ్ నా మీదే రాసి పెట్టుందిరా, నేనే చెయ్యాలని రాసి పెట్టాను. అడ్జస్ట్ అవ్వండి గైస్, ఎలాగో అంత అవసరం లేదమ్మా, అంత బాగానే. ఈ కష్టం పగలు కూడా రాకూడదు గైస్. టేస్ట్ మాత్రం చాలా బాగుంది రావాలి, నిజంగా. టేస్ట్ తెలియట్లేదు అన్నారు, ఇప్పుడే తెలిసిందా? ఇప్పుడు అంటే గొంతులోకి వెళ్ళినప్పుడు ఘాటు తెలుస్తుంది. సూప్ ఎఫెక్ట్ అదంతా. సూప్ వల్ల అన్ని తగ్గిపోయినాయి, నీకు టేస్ట్ కూడా తెలుస్తుంది. ఇప్పుడు చూస్తాను గైస్. ఇప్పుడు తగ్గిపోయింది అనుకో, హాస్పిటల్కి లేదు వెళ్దాం హాస్పిటల్కి ఒకసారి. ఇంజెక్షన్ ఒకటి పడాలి. అరే బాబు వద్దురా ఇంజెక్షన్. బా నువ్వు చిన్న పిల్లడు ఏంటి, ఇంజెక్షన్ పడాలి. అయినా ఆ ఇంజెక్షన్ ఇంత వాసిపోతుంది రా చేస్తుంటే. వాయకుండా చేయమన్నాలే. మా వాడు ChatGPT ప్రతిదీ అడుగుతాడు గైస్. ఇందాక పొద్దున్న జ్వరం వచ్చింది కూడా, ఏం చేయాలి నాకు జ్వరం వచ్చిందని అడిగాడు. ఏం చెప్పిందిరా అంటే, ఇలా జ్వరం వచ్చింది, ఇది నార్మల్ జ్వరమా వైరల్ జ్వరమా? మొన్న 3 రోజుల నుంచి ఫుల్ ఎక్సర్సైజ్ చేస్తున్నాను, ఫుల్ బాడీ పెయిన్ వచ్చింది. బాడీ పెయిన్స్ వచ్చినప్పుడు సడన్ గా జ్వరంలా అనిపించింది. లైట్ తగ్గినట్టు అనిపించింది. పడుకుని పోయిన మళ్ళీ పొద్దున్నకి ఎక్కువ వస్తుంది. ఇది ఏమన్నా టైఫాయిడ్, డెంగ్యూ అలాంటిదా, వైరల్ ఫీవరా అని అడిగా. సరేలే టాబ్లెట్లు వేసుకో, అప్పుడు తగ్గకపోతే హాస్పిటల్కి వెళ్ళి అని చెప్పి. మీకు ఎవరికి చూపించట్లేదు ఏంటంటే, డైలీ ఎక్సర్సైజ్ చేస్తున్నాడు అనమాట. చూపించట్లేదు, డైట్ కూడా చేస్తున్నాడు. ఫుడ్ అయితే చాలా కంట్రోల్గా తింటున్నాడు. ఇంకా అవన్నీ చూపించట్లా. ఒక రోజు కంట్రోల్గా తిని ఒక రోజు తినాల్సి వస్తుంది, తప్పట్లా. తిన్నప్పుడేమో ఏదో ఒకటి అంటూ ఉంటారు. ఎందుకులేని సైలెంట్గా ఫుడ్ కంట్రోల్ చేస్తున్నాడు. 88 కేజెసా? 88 కేజెస్ దగ్గర నుండి 80 దగ్గరకు వచ్చాడు ఇప్పుడు. ఫుడ్ ఏం ఆపకుండా ఓన్లీ ఫుడ్ కంట్రోల్ చేస్తూ. జ్వరంతో ఇంకో 4 కేజీలు తగ్గిపోతావు, పక్కా తగ్గిపోతావు. ఇప్పుడు హాస్పిటల్కి వచ్చాము, ఒకసారి చూపిద్దామని. హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చాను మాయ. ఇంజెక్షన్ టాబ్లెట్లు ఇచ్చారు. ఇప్పుడు కొంచెం పర్లేదు, ఫీవర్ తగ్గింది, చలి కూడా తగ్గింది. చూద్దాం రేపటికి ఎలా ఉంటుందో. థ్యాంక్ యూ గైస్, నన్ను భరించినందుకు 8 నిమిషాలు. అదే మ్యాటర్. ఈ వ్లాగ్ అయితే ఇక్కడ ఏం చేసేస్తున్నాను. రేపు పొద్దున్న 8ంటికి ఇంకొక వ్లాగ్ లో కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను మరి. జై హింద్.